జపాకుశమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి దివాకరం ప్రణతోస్మి. నిన్ను పిలవలేదయ్యా బాబు. నువ్వు దివాకరం దివాకరం అంటుంటే పక్కింటి ఆయన కూడా హలో అంటున్నాడు. మంత్రం మార్చవయ్యా. మావయ్య ఏం లేదమ్మా, నేను రోజు పొద్దున్నే సూర్య నమస్కారాలు చేసుకోవడం నా అలవాటు. షేవింగ్ చేసుకోవడం నా అలవాటు. మీరా అర్రే, నేను కాఫీ టీలు తాగనమ్మా. రోజు పొద్దున్నే మజ్జిగనంత గంజి కలుపు తాగుతా. అదే తీసుకొచ్చాను మావయ్య. నా అలవాట్లని నీకెలా తెలిసిపోయినాయి? ఆరోగ్యానికి మంచిదని మా ఇంట్లో నేను అదే తాగుతాను మావయ్య. తీసుకోండి. అలాగే అల్లుడు, కోడలకన్నీ మన అలవాట్లే వచ్చినాయి. కోడల అలవాట్లు మనకు వచ్చినాయి పర్వాలేదు, మన అలవాట్లు కోడలు రాలా, దానికి సంతోషం. ఏంటి చేతురా చెప్పు, చక్కర గిల్లి పెట్టుకుంటా. చక్కలు గిల్లి పెట్టుకోవద్దు కానీ మావయ్య, దివాకరా దివాకరా అని పిలవద్దు. వాడు చూడు ముష్టి ఎదవలాగా ఎలా నిలబడి ఉన్నాడు. అల్లుడు సగం మిగిలింది తీసుకో. ఆగు, కార్లో పెట్టు. ఏంటది? ఆఫీస్ క్యాంటీన్ల నుంచి అవి ఇవి తెప్పించుకుని తింటే ఆరోగ్యం పాడవుతుంది. అందుకే క్యారేజ్ లో భోజనం సర్దాను. చచ్చాను రా బాబు, ఇప్పుడే పీకల దాకా టిఫిన్ పెట్టావు, ఇప్పుడే మా క్యారేజ్ నిండా భోజనమా ఏంటి? కొన్ని రోజుల్లో నన్ను ఫైల్ మని చేద్దామనే చచ్చిపోతావు. పొండి, ఆగండి. ఏంటిది రౌడీలాగా? ఎవరు చూస్తారు? చూస్తానాకే, నువ్వు నాకు బటన్ పెట్టావు, నేను కిస్ ఇచ్చాను. చెల్లుకు చెల్లు. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా రోజా రోజా. ఏంట్రా కూజా? కూజా బాజా అనకూడదమ్మా. నేను నీ మొగుణ్ణి. మొగుడు, డియర్ మొగుడు, మొగుడు గారు అనాలి. నువ్వేం మొగుడు? మొగుడు అంటే పక్క వీధిలో రాంబాబులా ఉండాలి. రాంబాబా? రాంబాబు ఇంకొకళ్ళకి మొగుడు, నేను నీకు మొగుణ్ణి. నీ మొగుడు రాంబాబులా ఉండకూడదు, రాంబాబు పెళ్ళ మొగుడు నాలాగా ఉండకూడదు. నేను నీకు తాళి కట్టిన మొగుణ్ణి. ఇదేమన్నా పెద్ద గొప్ప? ఎవరైనా కట్టగలరు, కావాలంటే తీసుకో. అయ్యో, అది తీసేకే. రేపు నేను ఏ లారీ కింద పడి హరి అన్నప్పుడు తీసేద్దు కానీ నేను నీ మొగుడిని అనిపించుకోవడానికి అది ఒక్కటేనే లైసెన్స్ పిల్ల. రోజా రోజా, ఇంట్లో అందరూ ఎవరి పని మీద వాళ్ళు ఉన్నారు. మన ఇద్దరం ఎంచక్క అమ్మా నాన్న ఆట ఆడుకుందామా? నేను నీతో ఆడను, ఆ సురేష్ తో ఆడుకుంటాగా. సురేష్ తో ఆడుకుంటావా? ఎవరితో పడితే వాడితో ఆడుకోకూడదే, మన ఇద్దరం ఆడుకోవాలి. ఎందుకమ్మా? నేను సురేష్ తో క్రికెట్ ఆడతానుగా. క్రికెట్ ఫుట్బాల్ ఆడుకోవచ్చు, అమ్మా నాన్న ఆట మన ఇద్దరమే ఆడుకోవాలి. మరేమో ఇది 9 అన్నమాట, ఇది నేను, ఇది రోజా పువ్వు, ఇది నువ్వు. పట్టుకో. నా పేరు రోజా గనక ఇది రోజా పువ్వు. నువ్వు 9 ఏమిటి? కృష్ణాల డబ్బా మొహం. నువ్వు కిరసనాల డబ్బో ఆమదవ డబ్బో ఏదైతే ఉంది ప్రస్తుతానికి నన్ను 9 అనుకో. ఈ 9 ఎందుకు? ఎందుక 9కి 3 వచ్చి రెచ్చిపోవాలనిపిస్తుంది. పక్క జరుగు. ఎందుకురా? జరుగు చెప్తాను. జరుగు. జరగలవలేదు అని మ్యాచ్ 3 వచ్చి జుయ్ జుయ్ జీ అని అటు తిరిగి చెప్తాను. ఇటు చూడొద్దు, కదలొద్దు. అయ్యో అయ్య బాబాయ్, అయ్యో ఆ చూపెట్టే. అయ్యో బాబాయ్, అయ్యో అయ్య బాబాయ్, ఏమిటిది? మీ ఆయన పట్టుకుని అలా కొడుతున్నావంటే తప్పు కదా? చూడొదినా, నేను పరాగ్గా ఉంటే రోజా పువ్వు 9 జీ జీ అని నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. తప్పే ఉంది, తను నీ మొగుడే కదమ్మా. మొగుడా మట్టిగడ్డలా? మోహన్ చూడు, చిరిగిపోయిన డోలా. అయ్యో అన్నయ్య, అమ్మా, ఆ అమ్మాయి తత్వం నీకు తెలుసు కదా. మీరైనా కొన్ని రోజులు ఓపిక పట్టి సర్దుకుంటే. ఎన్ని రోజులు ఓపిక పట్టమంటావమ్మా? 1 నెల, 2 నెలల, 3 సంవత్సరాలు ఓపిక పెట్టాను. నన్ను పెంచిన మా మావయ్య మాట కాదనలేక దీని మెడలో తాళి కట్టాను. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వదులుకొని దీనికోసం ఇక్కడికి వచ్చాను. అది కూడా అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు నాకు బాగా తెక్కరేగి కాషాయ వస్త్రాలు ధరించి టింగ్ టింగ్ అనుకుంటూ కాశీ వెళ్ళిపోతాను. అప్పుడైనా దీనికి తెలిసి వస్తుంది. అలా మాట్లాడకన్నయ్య, నీ మంచి మనసుకి తప్పకుండా ఏదో రోజు మంచి జరుగుతుంది. అన్నయ్య లోపల స్నానం చేస్తున్నట్టున్నాడు, వచ్చేలాగా మనం పని కానీ చేద్దాం. సరే. ఏంట్రా నీకు 2 నాకు 1నా? ఇక్కడ పెద్దాను కదా, అందుకే నాకు 2. అన్నీ తీసానుకో, అన్నీ తెలిసిపోతే తిట్టాడరా. బాబు అక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు అన్నయ్య సిగరెట్ బీరో కింద పడిపోతే పెట్టిలో సర్దుతున్నాం. అవును, సరిగ్గా సత్తుతున్నా. దొంగతనం చేసింది చాలక అబద్ధం కూడా చెప్తున్నారా? ఒక తప్పు కప్పిపుచ్చడానికి మరో తప్పు చేస్తున్నారన్నమాట. ఇదిగో డబ్బులు తీసుకో. డబ్బెందుకు వదినా? 2 తప్పులు చేయకుండా ఉండడానికి.
సిగరెట్లు కొట్లో కొనుక్కోండి. దాంతో దొంగతనం చేయక్కర్లేదు, నాకు అబద్ధం చెప్పక్కర్లేదు. వదినా ఆరోగ్యాలు ఏమైపోతాని? సంపాదన లేని ఈ వయసులోనే ఇలాంటి అలవాట్లు మొదలైతే పెద్దయ్యాక ఇంకెన్ని అలవాట్లు వస్తాయో. ఈ రోజు బయటకెళ్ళి కొనుక్కోండి. రేపటి నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా నేనే 2 ప్యాకెట్లు కొని తెస్తాను. క్షమించు వదినా. వదినా ఇక నుంచి నేను సిగరెట్లు ముట్టుకోను వదినా. నీ మీద ఒట్టొదినా. అవును వదినా, నువ్వు కనుక మేము సిగరెట్ కాల్చినట్టు చూసావు అనుకో, నువ్వు మాతో మాట్లాడద్దు. మీలో మార్పు వచ్చినందుకు ఈ డబ్బు నా బహుమతిగా ఉంచుకోండి. చాలా థ్యాంక్స్ వదినా. వదినా నిజంగా ఇక మీదట మేము ఏ తప్పు చేయం, కానీ ఈ విషయం మాత్రం అనేతో చెప్పకే ప్లీజ్. సారా శ్రీమతి గారికి జోహార్లు. ఎందుకండి? ఎందుకేంటి, పట్టుకో చెప్తాను. నేనంతా గమనిస్తూనే ఉన్నాను. ఆ కోతి ముఖని ఎంత తిట్టినా కుట్టినా మార్చలేకపోయాను. నువ్వుటే మార్చేసావే. యువర్ రియలీ గ్రేట్, వండర్ఫుల్. పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు ఏ అలవాటైనా. కనుక ముందు పెద్దవాళ్ళు మారాలి, చెడు అలవాట్లు మానాలి. చచ్చావరా దేవుడా, నువ్వేదో వాళ్ళు మారుస్తున్నావు, నేను సంబరపడుతుంటే నానెత్తి మీద చేయబడతావా? నాట్ ఫేర్. రోజుకు 1 సిగరెట్ కలుస్తాను ప్లీజ్. ఆ ఒక్కటి కూడా మానేస్తే మీకు మరొకటి ఎక్కువ ఇస్తాను. ఏంటిది? అమ్మా సుగుణమ్మా, ఎన్నేళ్ళు మీ అత్తయ్య చేతి వంట తిని మా బతుకుల మీద విరక్తి పుట్టిందమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చాక తింటంటే తిండి కూడా ఇంత రుచిందా అనిపిస్తుంది. కడుపు నిండా తింటున్నాం. ఎరాలుడు, నేను చెప్పింది కరెక్టేనా? నేను రా తినకుండా చెప్పని చేస్తా. వాసన చూస్తున్నాను మావా. వాసన ఎంత కమ్మగా ఉందంటే తింటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. వదినా వదినా, స్కూల్కి టైం అయిపోతుంది, త్వరగా టిఫిన్ పెట్టు వదినా. ఒక్క నిమిషం ఉండండి. అవతల మీ అమ్మగారు ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కాఫీలు ఇచ్చి మీకు టిఫిన్ పెడతాను. ఎవరికి? ఆ రికార్డింగ్ డాన్స్ గుంపుకేనా? అలా కాఫీ కదమ్మా, కొట్టకు పెడతారే కుడితి. అది ఒక బకెట్ తీసుకెళ్ళి అందులో కొంచెం ప్యాన్ నీళ్లు కలిపి కాస్త కారం ఉప్పు వేసి ఇచ్చాడు పని అయిపోద్ది. నువ్వు ఈ పెద్ద పిల్లల పని చూసుకో, మేము వెళ్ళి ఆ చిన్న పిల్లల పని పడతాం. అల్లుడు, మంచి మనిషి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. నిన్నే మా కొంపకి రావద్దని చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గు లేదు. అమ్మా అమ్మా, పూసుకుంటున్నావా తింటున్నావా? అమ్మా పెద్దమ్మా, నీ వయసు ఎంత ఉంటది? 26 27 వచ్చింది. 26 వెళ్ళి 27 వచ్చిందా? తప్పమ్మా, నీలాంటి వాళ్ళకి 26 వెళ్ళి 25 వస్తాయి. అల్లుడు, ఆ పాపాయికే 26 ఏళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరికీ ఎంత అదిగో ఉంటుంది? సెంటర్ లో కూర్చుని చూడు బక్కగా, దానికి 15 ఏళ్ళు ఉండవు. ఆ లంగా జాకెట్ వేసుకో. ఏదమ్మా ఒకసారి ఇలా తిరుగు, దీనికి 8 ఏళ్ళు ఉంటాయి. ఆ గౌన్ వేసుకోవచ్చు. దానికి 1.5 సంవత్సరం. అయితే ఒంటి మీద బట్టలు లేకుండా ఆ వంగ అంటూ కుర్చీల చుట్టూ తిరగచ్చు. ఇదిగో లిప్స్టిక్. నీ భర్త గారు ఏం చేస్తుంటారమ్మా? చచ్చిపోయారు. ఏం చేస్తాడు? నిన్ను కట్టుకున్నాక బతికొంటానికి అడిగి గుండా చెరువా. అయినా మావా, మనిషి అంటే అలా ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాం గురించి తెలియగానే పట్మని వీరుల్లో చచ్చిపోయాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? చెత్త బతుకుతున్నావు. నువ్వెంత రెచ్చగొట్టినా నేను చచ్చిపోను అల్లుడు. ఆ. మీ అత్తయ్య సంగతి తేల్చాకే నేను చచ్చేది. అసలు నేనంటే ఎవరనుకుంటున్నా? బొబ్బిలి వంశపు వీర బెబ్బుల్నిరా. బెబ్బులి, అదిగో దిగుతుంది ఆడ బెబ్బులి. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చారు మీరు? 20 మినిట్స్ అయింది. మీరు వచ్చినట్టు నాకు ఎవరు చెప్పలేదే. ఈ ఇంట్లో అందరూ ఇడియట్స్ గా తయారయ్యారు. నిమ్మి, ఇది మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అందంగా ఉందని నీకోసమే తెచ్చాను. బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నువ్వు మంచి బొమ్మ నచ్చిందా, బట్టలు లేకపోవడం నచ్చిందా? అది తీసుకెళ్ళి మరి బయట పారేట ఎందుకు మావా? నాకు ఇస్తే పెట్లు పెట్టుకుని దాచుకుని చూసుకుంటా. పెట్టెల్లోనూ బట్టలను దాచుకున్నట్టు దరిద్రం. మోసని అమ్మకడుపు మారా. ఇది ఆడపిల్లలు తిరిగే కొంపే. ముందు దాన్ని బయట బారైపోయారంటే అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరో ఒకరు మర్డర్ చేసి నేను జైలుకి పోతా. షట్ అప్ అండ్ కట్ అవుట్. ఆయన ఎప్పుడు సెటప్ ముందు ఈ సెటప్ గురించి ఆలోచించుకోండి. దుష్టులకు దూరముగా ఉండవలెను. మీరంతా కాఫీ తాగారా? ఇస్తేనేగా తాగేది. ఓ మై గాడ్, ఇంటికి వచ్చిన వాళ్ళ కాఫీ కూడా ఇవ్వలేదా? సుగుణా, ఏ సుగుణా. ఇట్స్ ఆల్ రైట్ నిమ్మి, వెళ్లే దారిలో ఏ 5 స్టార్ హోటల్ అయినా తాగెడదాం. ఆగవే, మా కోడలి పిల్లకి కాస్త గడ్డి పెట్టని. ఏ సుగుణా, ఏమే ఇంటికి వచ్చిన వాళ్ళ కనీస మర్యాదగా కాఫీ కూడా ఇవ్వకుండా లోపలేం చేస్తున్నావే? కథక్కళ్ళు ఆడుతున్నావా? అది కాదత్తయ్య, లోపల కాస్త పని ఉండి. ఏమిటే పని? ఓడి పని. వీళ్ళకంటే పని ఎక్కువైందా? వీళ్ళ స్టేటస్ ఏంటో, వీళ్ళ మర్యాదలు ఏమిటో, వీళ్ళ ఆస్తులేంటో తెలుసా నీకు? అయినా వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయడం మర్యాదస్తుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ముష్టి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దేనికైనా సంస్కారం ఉండాలి. కమాన్ ఫ్రెండ్స్, మనం బయటకు వెళ్తావు. అదేమిటత్తయ్య, అందరికీ భోజనాలు కూడా రెడీ చేస్తున్నాను. నా పొరపాటుని క్షమించి భోంచేసి వెళ్ళండి. క్షమించు అనగానే క్షమించేస్తాననుకున్నావా? చేసిన తప్పుకి బుద్ధుంటే సిగ్గుపడి చావాలే. ఈ కాఫీలన్నీ నువ్వే తాగు.
అరే సుగుణ ఏంటిది కాఫీ కప్పులు జారిపోయా? అవునండి, చేయి జారి. అవును, కళ్ళేంటి ఎర్రబడ్డాయి? ఏం లేదండి, ఏదో నలకపడి. వదినన్ని అబద్ధాలు చెప్తుందన్నయ్య, అమ్మ తిట్టింది. సరే సరే, మీరు స్కూల్ కి బయలుదేరండి. సుగుణ నువ్వు రే బాబు, అసలేం జరిగిందిరా? ఏం లేదన్నయ్య, వదిన మాకు లోపల టిఫిన్ పెడుతుంది. ఇంతలో అమ్మ ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళ కాఫీ కూడా లేట్ అయిందని పాప వదిన అమ్మ తిట్టింది. వదిన చేతిలో కాఫీ చేయని అమ్మ వదిన మొహం మీద కొట్టిందన్నయ్య. సుగుణ, నిన్ను ఇంటి కోడలుగా ఉండమన్నాను గాని ఎవరైనా అవమానిస్తే ఊరుకోమని చెప్పలేదే. ఆవిడంత దురుసుగా ప్రవర్తించినప్పుడు నువ్వు ఎదురు తిరిగి అడగచ్చుగా. ఏమండి, ఏదో పెద్ద ఆవిడ కోపంలో తిడితే అది తప్పుగా ఎందుకు అనుకోవాలి? ఇదే మా అమ్మ అయితే నేను ఓచుకుంటాను కదా. అత్తయ్య కూడా అమ్మ లాంటిదే కదండి. సుగుణ, నువ్వు ఇంటి కోడలు అనుకున్నాను, కానీ నువ్వు నిజంగా దేవతవి. సంచెట్ట దులిపేస్తుందంటారా బాబు. అమ్మో మావా, ఆ, విరోచనాలే కదా అని అశ్రద్ధ చేసావనుకో, ఆ తర్వాత కలరాలోకి దింపిందంటే కొంప మునిగిపోద్ది. నా మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా మావా. వద్దులేరా, నాకు పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదురా. అయినా మన ఇంట్లో ఎవరికి జబ్బు వచ్చినా ఇంటి వైద్యమే కదా, కసకసాయింది అయితే అదే తగ్గిపోద్ది. నీ చేలస్తాను ఇది చెప్తే వినవు కదా. అత్త అర్జెంట్ గా 100 రూపాయలు. 100 ఎందుకు? మావయ్యకి విరోచనాలు పట్టుకున్నాయి, అర్జెంట్ గా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఆ మొహానికి పెద్ద డాక్టర్ 100 ఖర్చు ఎందుకు? ధర్మాసుపత్రికి తీసుకెళ్ళు. డ్రైవర్ అమ్మగారు, చూడు, నిన్నటి నుంచి జిమ్మి కొంట్లో బాలేదు, ఫుడ్ తింటలేదు, బెడ్ మీదకి రావట్లేదు. కుక్కల డాక్టర్ కూర్మారావు గారి దగ్గర తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించు. ఇదిగో 500. ఇంకా కావాలంటే ఫోన్ చేయి. మెల్లిగా మెల్లిగా, జాగ్రత్త, వెళ్ళు. చూసావా మావా, ఆ దిక్కుమాలిన కుక్క తిన్నది అరక్క, ఒక్క పూట ఏమీ ముట్టుకోకపోతే దానికి పెద్ద డాక్టరు, కారు ప్రయాణం, 500 రూపాయల ఖర్చు. కట్టుకున్న మొగుడివి నీ కొంట్లో బాగలేకపోతే ధర్మాసుపత్రి, దరిద్రపాసుపత్రి అంటుంది. చిచ్చి చిచ్చి చిచ్చి, ఈ ఇంట్లో కుక్క పిల్ల కంటే హీనమైపోయింది మావా నీ బతుకు. ఇదంతా భరించి ఎలా బతుకుతున్నావు మావా? రే, ఎల్లరికి పనుడు గతింతేరా. అల్లుడు, కుటుంబం అన్నాక భార్యాభర్తల్లో ఎవరో ఒక్కరన్నా సర్దుకుపోవాలన్నారా పెద్దోళ్ళు. లేకపోతే ఆ కుటుంబం బజారు పాలవుతుందంటరా. అందుకే అలా జరగకుండా ఉండాలనే, అది ఎంత అవమానించినా కుటుంబ గౌరవం కోసం నేను భరిస్తూ బతుకుతున్నాను రా. ఊరుకో మావా, ఏంటి చిన్నపిల్లల ఏడుపు? ఆస్తి తన పేరుందనే కదా ఆవిడకంత గర్వం. చూస్తా, ఆవిడ అహంకారాన్ని అణుస్తా, కొత్త పథకం వేస్తా, దారిలోకి తెస్తా. జయమ్ము నిత్యయమ్మురా, భయమ్ము లేదురా. రేయ్, మనం వెళ్ళేది దొంగతనానికి, పాటల పోటీ కాదు. పద. కుయ్యో 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 కుయ్యో. చూసావు మావా, మంచం మీద అత్త, పక్కన కుక్క పిల్ల. నువ్వు ఉన్నావు ఎప్పుడు నా పక్కనే. మనం ఎప్పుడు దొంగలం, చుట్టరికాల గురించి మాట్లాడుకోకూడదు. అరవ పక్కనే నేను నీ యజమాని గవర్రాజ్ని. నా ముందుకొచ్చి తోకాడించడం, కాలు నాగడం చేయాలి తప్ప అట్లా అరవకూడదు. అసలు దొంగలిస్తే అదే పని చేస్తుంది. నువ్వు వచ్చావు కాబట్టి కోపంగా అరుస్తుంది. మావా, అంత లేస్తుందేమో, వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుందాం పద. పట్టుకో. మావా, కుక్కని నేను నొక్కేశాను, ఇక తాళా సంగతి చూద్దాం పద. అది అరుస్తుంది చూడు. మామా, ఇదేదో పెద్ద బ్యాంక్ లో ఉంది. నువ్వు వరవకు, కుక్కని మరవనేకు. సంచి సరిగ్గా పట్టుకో. పట్టుకో. అల్లుడు, సొమ్ము అయితే బాగానే చుట్టేసుకున్నాం కానీ అనవసరంగా ఈ కుక్కని సంచిలో వేసుకున్నాం. దీన్ని ఏం చేద్దామంట? మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం. వద్దురా అల్లుడు, పొద్దున్నే మీ అత్తలేచి సొమ్ము పోయినందుకు కూడా బాధపడదు కానీ కుక్క కనపడకపోతే గొడవ గొడవ చేసేస్తాయి. ఖర్చుది మావా. ఎవరు? ఎవరు వస్తున్నారు? డాక్టర్ చెప్పలా? జిమ్మి? ఉంగు. జిమ్మి, ఏ జిమ్మి, సుగుణ, జిమ్మి ఎందుకు అరుస్తుంది? ఏం లేదత్తయ్య, ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని చూసి అరుస్తున్నట్టుంది. ఎలకలకి పాయిజన్ ఇచ్చి చంపాలి. ఈ ఇంట్లో 2 అడ్డగాడిదలున్నారు. ఆ ఎలకల సంగతి చూడొచ్చు కదా. వాళ్ళ సంగతి రేపు చెప్తాను. అమ్మయ్యా, కోళ్ళొచ్చి నన్ను రక్షించిందిరా.
లే, లే, లే. అమ్మయ్యా మొత్తానికి గండం గడిచిందా మావయ్య ఏమిటిదంతా? ఏం లేదమ్మా, ఊళ్ళో దొంగతనాలు విపరీతంగా ఉన్నాయని ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ మూట కట్టి కింద తడదాం అనుకుంటే ఇన్ని కుక్క గడిచింది. అవునమ్మా, ఒట్టు నిజంగా గడిచింది. ఎందుకు మావయ్య అబద్ధం చెప్తారు? మీ సొంత ఇంట్లో మీరే దొంగతనం చేయడం ఏమిటి? మా కర్మమ్మా, మా కర్మ. అసలు మీ ఇద్దరం ఈ స్థితికి రావడానికి కారణం మీ అత్తమ్మేనమ్మా. మేము మొగుళ్ళో ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఈ ఇంట్లో 10 మంది చేయాల్సిన పని మా ఇద్దరితో చేయిస్తోంది. జీతం ఇవ్వకపోతే ఇవ్వకపోయింది, కనీసం మనుషులుగానే గౌరవించాలి కదా, అది ఉండదు. పొద్దు నుంచి ఒంటో బాగలేదు, కాస్త డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను, ఒక 100 ఇయ్యి అని అడిగాను. మీ ముఖానికి డాక్టర్ డబ్బులు కూడానా, ధర్మాసుపత్రికి పండి అంది. అని ఊరుకుందా? 500 రూపాయలు ఇచ్చి కుక్క పిల్లకి బాగాలేదని పెద్ద డాక్టర్ దగ్గర పంపించింది. సాధారణంగా ఎవరినైనా నీ బతుకు కుక్క బతుకైంది అంటారు, కానీ ఇంట్లో మా బతుకులు అంతకంటే హీనమైపోయినావమ్మా. ఎన్నాళ్ళని ఈ బాధను భరించమంటావు? బోల్డ్ అంత డబ్బుండ పెట్టే కదా అత్తకంత అహంకారం. ఆ డబ్బు కాస్త కాజేసావనుకో, సచ్చినట్టు మా కాళ్ళ దగ్గరికి వస్తే నీ పని చేసాం. మావయ్య పరిస్థితులు ఎలాంటివైనా పెద్దవారు మాకు దారి చూపించాల్సింది పోయి మీరిలా చేయడం తప్పేనమ్మా. మీకేదైనా అవసరం అయితే నాతో చెప్పండి. మీ అబ్బాయి గారికి చెప్పి మీ మంచి చెడ్డ నేను చూస్తాను. చాలా సంతోషమ్మా. ఎన్నాళ్ళకి ఈ ఇంట్లో మమ్మల్ని మనుషులుగా చూసే నీలాంటి మనిషి దొరకటం మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇదిగో అల్లుడు, నువ్వు ఈ మొదటి ఐడియా చెప్పినప్పుడు అనుకున్నాను ఇది మనలాంటి వాళ్ళకి మర్యాదగా ఉండదు అని. చేయవలసిందంతా చేసేసి నా మీద తోసేస్తావేంటి? వస్తానమ్మా. పదవయ్యా బాబా. అయ్యో ఉమ్.